నమస్కారం. ఆంధ్ర హాస్పిటల్స్ సుఖీభావ్కు స్వాగతం. పవర్డ్ బై సాయి భాస్కర్ హాస్పిటల్స్, సెంటర్ ఫర్ జాయింట్ రీప్లేస్మెంట్ గుంటూరు, ఇండస్ హాస్పిటల్స్ విశాఖపట్నం. ఈరోజు సుఖీభావ్లో మహామతిమరుపు, అల్జీమర్స్. సంతోషమే గుండెకు సగం బలం. కిడ్నీల్లో రాళ్లకు పథ్యాలు పాటించాలా? పిల్లలు, పాలపళ్ళు, ఇంకా హెల్త్ టిప్. వయసుతో పాటు ఎంతో కొంత మతిమరుపు రావడం మనందరిలోనూ చాలా సహజమైన పరిణామమే. ఈ మతిమరుపు గురించి పెద్దగా చింతించాల్సిన పని లేదు. కాసిని కొండ గుర్తులు పెట్టుకోవడం ద్వారా ఇలాంటి మతిమరుపు పెద్ద సమస్యగా మారకుండా చూసుకోవచ్చు. అయితే అల్జీమర్స్ అనే మహామతిమరుపు సమస్య ఒకటి ఉంది. దీని బారిన పడ్డ వాళ్లకు గతమంతా సమాధి అయిపోతుంది. జ్ఞాపకాలేవి గుర్తుండవు. ఇంట్లో వాళ్ళని కూడా గుర్తుపట్టలేకపోతుంటారు. మలి వయసులో నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే మహామతిమరుపు అల్జీమర్స్ గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మరుపును మనకు దేవుడిచ్చిన వరంగా చెబుతారు ఒక కవి. నిజమే, మరుపు అనేదే లేకపోతే మనకు ఎదురైన చేదు జ్ఞాపకాలతో మొత్తంగా జీవితమే దుర్భరంగా మారిపోతుంది. అయితే ఈ మతిమరుపు అనేది శృతిమించినప్పుడు కూడా జీవితం అస్తవ్యస్తమవుతుంది. మామూలుగా మనందరిలోనూ వయసుతో పాటు ఎంతో కొంత మరపు రావడం సహజమే, సాధారణమే. అయితే కొంతమందిలో ఈ మతిమరుపు అనేది అసాధారణంగా ఉంటుంది. మహామతిమరుపు అల్జీమర్స్ అలాంటిదే. అల్జీమర్స్ బారిన పడ్డప్పుడు మన మెదడులో మొత్తంగా జ్ఞాపకాలే గల్లంతైపోతాయి. తిన్నామా, తాగామా అన్న విషయాలు కూడా గుర్తుండవు. చివరికి ఇంట్లోని వాళ్లను కూడా గుర్తుపట్టలేకపోతుంటారు. వ్యక్తిని, కుటుంబ సభ్యుల్ని అంతులేని వేదనకు గురిచేసే అల్జీమర్స్ జబ్బు అసలు ఎందుకొస్తుంది? ప్రతి మతిమరుపు విషయం, చిన్న విషయం మర్చిపోయేదంతా అల్జీమర్స్ కాదు. మరి ఏంటి ఈ అల్జీమర్స్? చిన్న చిన్న విషయాలు మర్చిపోతుంటారు. మరి కీస్ ఎక్కడ పెట్టామో మర్చిపోయి, లేకపోతే పేర్లు మర్చిపోయి, లేకపోతే పొద్దున్న టిఫిన్ తిని అసలు టిఫిన్ తిన్నట్టే మర్చిపోతారు. కొందరు టిఫిన్ తిని ఏం తిన్నామో మర్చిపోతారు. అది మైల్డ్గా ఉంటే, అది కొంచెం సివియర్గా ఉంటాయి. కొంతమందికి ఇంకొంచెం సీరియస్ అయితే ఇంటికి దారి మర్చిపోతారు. బయట ఎక్కడో తిరుగుతుంటారు, బాగా అదే కాలనీలో తిరుగుతుంటారు, కానీ ఇంటికి వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతారు అన్నమాట, తప్పిపోతారు. వాళ్ళ కోసం వెతికి వాళ్ళని పట్టుకుని అడిగినప్పుడు అదేంటిది, మీరు మన ఇంటికి దారి తెలుసు కదా, ఎందుకు రాలేదు అంటే, ఏమో నాకు దారి గుర్తు రాలేదు అంటారు. ఇది కొంచెం తీవ్రమైతే అప్పుడు ఏమవుతుందంటే, బాగా వాళ్ళకు అలవాటు ఏంటంటే సైకిల్ తొక్కడం కానీ, కార్ డ్రైవ్ చేయడం కానీ, ఇవన్నీ అలవాటు ఏంటాయి. కానీ అది మర్చిపోతారు. సైకిల్ తొక్కడమే మర్చిపోతారు, కారు మర్చిపోతారు. కొన్నాళ్ళ తర్వాత ఎలా ఉంటుందంటే, అసలు బట్టలు ఎలా వేసుకోవాలో కూడా గుర్తుండదనమాట. ప్రతిరోజు జీవితాంతం వేసుకునే టై అది, కానీ సమయానికి అప్పుడు గుర్తురాదు, ఎలా టై వేసుకోవాలో మర్చిపోతారనమాట. సో మొదట్లో ఈ మధ్య నేర్చుకున్నవి మర్చిపోయి తర్వాత పాత జ్ఞాపకాలు కూడా మర్చిపోతారు. ప్రముఖంగా వాళ్ళకి ఎలా ఉంటుందంటే, నిన్న జరిగిన విషయాలు, ఆ వారం జరిగిన విషయాలు, ఆ రోజు పొద్దున జరిగిన విషయాలు గుర్తురావు. రీసెంట్ మెమొరీ లాస్ అంటామన్నమాట. ఇది క్రమేపీ బాగా ముదిరి పాతవి కూడా మర్చిపోతుంటారు. మొదట్లో వాళ్ళని అడిగితే నిన్న ఎక్కడికి వెళ్ళారు అని, వాళ్ళు వేరే ఊరికి వెళ్ళి ఒక గుడి చూసి దర్శనం చేసుకుని వచ్చి ఉంటారన్నమాట నిన్ననే. ఈరోజు వాళ్ళని అడిగితే ఎక్కడికి వెళ్ళారు నాకు గుర్తు రావట్లేదే, లేకపోతే మనం ఇక్కడే ఉన్నాం కదా, మనం ఎక్కడికి వెళ్ళలేదు కదా అంటారు. అంటే గుర్తు రాకపోవడం అనేది, కొందరు గుర్తు రాలేదు అని చెప్తారు, కొందరు అసలు జరగనట్లే ఉంటారు. ఇక్కడే ఉన్నాం కదా, మనం ఎక్కడికి వెళ్ళాం అంటారు. అంటే అసలు ఏదన్నా వేరేగా జరిగింది అన్నట్లు కూడా వాళ్ళకు అవగాహనలో ఉండదన్నమాట. కొందరు ఏమవుతుంది, చుట్టాలు వస్తారు, బాగా హ్యాపీగా స్పెండ్ చేస్తుంటారు, వాళ్ళతో కలిసి పండుగ చేసుకుంటారు, అంతా అయింటుంది. కానీ కంప్లీట్గా పోతుందన్నమాట. వాళ్ళ మైండ్లోంచి కంప్లీట్గా తుడిచిపెట్టేసినట్టు పోతుంది, అసలు ఏమీ గుర్తుండదు. అలా రీసెంట్ మెమరీ లాస్, ఈ మధ్య జరిగిన విషయాలు గుర్తు రాకపోవడం అనేది అలా మొదలవుతుంది ఈ అల్జీమర్స్ వ్యాధి లక్షణం. అల్జీమర్స్ జబ్బుకు ఖచ్చితమైన కారణాలేవీ ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదు. ఈ వ్యాధి సాధారణ లక్షణం మతిమరుపు. అల్జీమర్స్ వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ మెదడును సరిగ్గా పనిచేయనీయకుండా చేస్తుంది. అల్జీమర్స్తో బాధపడేవారు విలక్షణంగా ఉంటారు. వృద్ధాప్యం మీద పడే కొద్దీ మతిమరుపు పెరుగుతుంది. ఈ వ్యాధి ఉన్నవారికి కుటుంబ సభ్యుల పేర్లు కూడా గుర్తుండవు. భోజనం చేశామో లేదో గుర్తుండదు. ఏ వస్తువు ఎక్కడ పెట్టారో గుర్తు ఉండదు. కొత్త సంగతులు విన్నా వాటిని గుర్తుంచుకోలేరు. జీవిత చరమాంకంలో ప్రశాంత జీవనం గడపాల్సిన ఎందరో వృద్ధులు తమకు సోకిన అల్జీమర్స్ వ్యాధితో, మతిమరుపు సమస్యతో సతమతమవుతున్నారు. మొదట్లో భార్య ఎవరు, పిల్లలెవరు, లేకపోతే ఫ్రెండ్స్ ఎవరు, ఇవన్నీ బాగా గుర్తుంటాయి.
మొదట్లో ఫ్రెండ్స్ మర్చిపోతారు. దాని తర్వాత భార్య పేరు గుర్తుండదు, ఇంకో సంవత్సరం తర్వాత అసలు భార్యనే గుర్తుండదు, పిల్లల పేర్లు గుర్తుండవు, తర్వాత మీరెవరో అని అడుగుతారు. అలా అయిపోతుంటుంది నెమ్మదిగా, స్టెప్ బై స్టెప్ అనమాట. తన పనులను తను చేసుకోలేకపోవడం, చివరికి టాయిలెట్ కూడా పోతే దాన్ని తెలియదు వాళ్ళకు. అంటే మూత్రము, మలము ఏమన్నా పాస్ చేసినా తెలియదు అనమాట. కొన్నాళ్ళ తర్వాత ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఛాతీ ఇన్ఫెక్షన్ కానీ, యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, బెడ్ సోర్స్, పుండ్లు కానీ ఇలా రావచ్చు అనమాట. ఇలా వచ్చినప్పుడు కొన్నిసార్లు దానికి ట్రీట్మెంట్తో బాగవుతారు, కొన్నిసార్లు విపరీతంగా బాగా ముదిరిపోయి దానికి ట్రీట్మెంట్ కూడా పనిచేయకుండా దాంతో వాళ్లకు ముగింపు రావచ్చు, అంటే వాళ్ళు చనిపోవచ్చు. దాంతో అల్జీమర్స్ వ్యాధి న్యూరోసైకాలజీ టెస్టింగ్లో బాగా నిర్ధారించారనుకోండి, అప్పుడు మనం ప్లాన్ చేయాలి ఎలా చూసుకోవాలని. మందులు ఇస్తారు, మందులతో పాటు వాళ్ళకు కేర్ ఉంటుంది. బాగా పరిచయం ఉన్న స్థలాల్లో, పరిచయం ఉన్న మనుషుల మధ్య ఉంటే వాళ్లకు బాగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్ళని ఆ పరిసరాల్లోనే ఉంచాలి. కొత్త ప్రదేశంలోకి వెళ్ళినా, కొత్త మనుషులతో ఉన్నా బాగా కన్ఫ్యూజన్ వచ్చి వాళ్ళకు కొంచెం ఇబ్బంది పడవచ్చు. ఇది తెలుసుకుని అలా జరగకుండా చూసుకుంటే వీళ్ళకి బాగుంటుంది. తాకడం మంచిది. అల్జీమర్స్ వ్యాధి పేషెంట్లను తాకితే వాళ్ళకు కొంచెం ఫీలింగ్ బాగుంటుంది. అలా ఉంటే వాళ్ళకు కూడా కొంచెం మనసు కుదురు కానబట్టు అనిపిస్తుంది అనమాట. వాళ్ళని వాళ్ళు చూసుకోలేరు కాబట్టి అన్నీ మనం చేసి పెట్టాలి. ఇలా ఉంటుందని చూసుకుంటూ ఉండాలి. అల్జీమర్స్ జబ్బులో చిన్న చిన్న విషయాలతో మొదలయ్యే మరుపు చివరికి ఏకంగా గతాన్నే పూర్తిగా మర్చిపోయేలా చేసి మనిషిని పూర్తిగా మంచానికే పరిమితమయ్యేలా చేస్తుంది. అయితే అల్జీమర్స్ జబ్బు మొదలైన తొలినాళ్ల నుంచి ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెదడులో న్యూరాన్ల క్షీణత వేగాన్ని కొంతమేరకు అడ్డుకోవచ్చు. వయసు పెరుగుతున్న కొద్దీ తీవ్ర మతిమరుపును తెచ్చిపెట్టే అల్జీమర్స్ ముప్పు కూడా పెరుగుతుంటుంది. మన మెదడుకు పని కల్పించే వ్యాపకాల్ని కల్పించుకోవాలి. రోజూ ధ్యానం మెదడు ఆరోగ్యానికి తోడ్పడుతుంది. కంటి నిండా నిద్రపోయే వాళ్లకి అల్జీమర్స్ ముప్పు తక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో తేలింది. కాబట్టి తగినంత నిద్రపోవాలి. మద్యం, పొగ అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ జాగ్రత్తలు అల్జీమర్స్ను చాలా వరకు అదుపులో ఉంచుతాయి, అల్జీమర్స్ ముప్పును నివారిస్తాయి. అల్జీమర్స్ వ్యాధి సాధారణంగా టెస్టుల్లో బయటపడదు. టెస్టులు ఉన్నాయి, బయాప్సీ లాంటివి ఉన్నాయి, వెన్ను నుంచి నీరు తీసి దాంట్లో చెక్ చేసేది ఉంది. కానీ టెస్టుల్లో కంటే క్లినికల్గా, అంటే ఏ విధంగా ఆ వ్యాధి పెరుగుతోంది, లక్షణాలు ఎలా ఉన్నాయి, పరీక్ష చేసినప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయి, దీన్ని బట్టి గ్రహించి దాన్ని బట్టి డయాగ్నోస్ చేస్తారు అల్జీమర్స్ వ్యాధి. న్యూరోసైకలాజికల్ ఎవాల్యుయేషన్ అంటాం. అంటే బాగా నిపుణులైన న్యూరోసైకాలజిస్ట్ వీళ్లకు అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులకు కొన్ని ప్రశ్నలు ఇస్తారన్నమాట. ఆ ప్రశ్నలు ఒక్కొక్క మెదడులో ఒక్కొక్క భాగాన్ని టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసి దానికి సంబంధించి ఎలాంటి జవాబులు ఇస్తారో దాన్ని బట్టి వాళ్ళ ఏ భాగం మెదడులో సరిగ్గా పనిచేయలేదేమో అని నిర్ధారిస్తారు. దాన్ని బట్టి ఒక కంక్లూజన్కి వస్తారు, ఓహో ఇది అల్జీమర్స్, లేకపోతే ఇంకోటి అని. కొంతమందికి ఏమవుతుందంటే బీపీ ఉన్న వాళ్ళకు, షుగర్ ఉన్న వాళ్ళకు, స్మోకింగ్ చేసే వాళ్ళకు మెదడులో రక్త ప్రసారం తగ్గి స్ట్రోక్స్ వస్తుంటాయన్నమాట. ఈ స్ట్రోక్స్ అంటే మెదడులో రక్త ప్రసారం తగ్గి డ్యామేజ్ అయితే దాన్ని స్ట్రోక్స్ అంటాం. కొందరికి చిన్నగా ఒక టైంతో పాటు అక్యుములేట్ అవుతాయి, పేరుకుంటాయన్నమాట. కొందరికి పెద్ద స్ట్రోక్స్ వస్తాయి. ఇలా ఏ రకంగా వచ్చినా వాళ్లకు మతిమరుపు వ్యాధి బాగా తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు ఇలా వచ్చిన వాళ్ళు దాదాపుగా ఒకేలాగా ప్రవర్తించవచ్చు. కానీ స్కాన్ చేస్తే మనకు దాంట్లో ఆ రక్త ప్రసారం తగ్గినట్లు తెలుస్తుంది అన్నమాట. కొందరికి తలకు దెబ్బ తగిలి బ్లీడింగ్ అయ్యి ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే పెద్దదిగా ఉంటుందో అది మెదడు మీద ఒత్తిడి తెచ్చి దాంతో మతిమరుపు వస్తుంది. దాంతో నడక మారుతుంది, డల్గా అవుతారు. కానీ అది కొన్ని రోజుల్లో కానీ కొన్ని వారాల్లో కానీ వస్తుంది. అది స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. దాన్ని తీసేస్తే పూర్తిగా రికవర్ అవుతారు. కొందరికి విటమిన్ లోపాల వల్ల ఈ మతిమరుపు వస్తుంది. B12, B1, B6 ఈ డెఫిషియన్సీస్ వల్ల మతిమరుపు రావచ్చు. దాన్ని మనం కరెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొందరికి HIV వల్ల వస్తుంది. HIV టెస్ట్ చేయడం ఎంతో ముఖ్యం అల్జీమర్స్ వ్యాధి ఉంటే. కొందరికి థైరాయిడ్ బాగా తీవ్రంగా ఉంటాయి. ఒకటి థైరాయిడ్ చేస్తే విపరీతంగా హైగా ఉంది TSH, అంటే థైరాయిడ్ హైపోథైరాయిడిజం అని అర్థం అనమాట. మిగతా కూడా టెస్ట్ చేసి థైరాయిడ్ రీప్లేస్ చేస్తే ఆ పేషెంట్ బాగా ఇంప్రూవ్ అయ్యారు. కాబట్టి కొన్ని ట్రీట్మెంట్ ఉండే కారణాలు ఉంటాయి. కొందరికి మెనింజైటిస్ అని వస్తుంది, క్రానిక్ మెనింజైటిస్ అని వస్తుంది అనమాట. అంటే మెదడు పొరల్లో ఇన్ఫెక్షన్ వచ్చి నెమ్మదిగా పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా ఈ విధంగా రావచ్చు. వాళ్ళకి వెన్ను నుంచి నీరు తీసి టెస్ట్ చేస్తే దాన్ని కనిపెట్టి దానికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. కొందరికి తలకు దెబ్బ తగిలిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం మతిమరుపు రావచ్చు. ఇది బాగా కాదు, కాకపోతే కొన్నాళ్ళ తర్వాత కొన్ని మందులతో కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ అల్జీమర్స్ వ్యాధిలో వచ్చినట్లు మిగతా పర్యవసానాలని వీళ్ళకు ఉండవు.
జీవనశైలి జబ్బులైన స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి సమస్యలు ఒక పట్టాన మందులకు లొంగవు. అయితే జీవనశైలిలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని అదుపులో పెట్టుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. మెదడులో వచ్చే సమస్యలు కూడా ఒక పట్టాన వైద్యానికి లొంగవు. మైగ్రేన్ కావచ్చు, మూర్ఛలు కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఇవన్నీ ఏళ్ల కొద్దీ మనిషిని వేధించే మొండి జబ్బులు. ఇక అల్జీమర్స్ అనేది మరింత మొండి జబ్బు. అయితే ఈ మహామతిమరుపు మరింత ముదరకుండా నిరోధించే మందులు ప్రస్తుతం మనకు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఈ మందుల్ని క్రమం తప్పకుండా వాడుకుంటూ ఉండడం ద్వారా అల్జీమర్స్ను చాలా మేరకు చక్కగా అదుపులో ఉంచుకోవచ్చు. హెల్త్ న్యూస్ మీకోసం. జరి వరకు వెళ్లాలంటే మనసొప్పదు. నీళ్లను ఎక్కువగా తాగుతూ ఎలాగైనా ఆ రాళ్లను కరిగించాలని ఆరాటపడతాం. ఆహారంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకోవడం మొదలు పెడతాం. పాలకూర, టమాటా, వంకాయ వంటివి తింటే కిడ్నీల్లో రాళ్లు మరింతగా పెరుగుతాయనే నమ్మకంతో రోజువారీ ఆహారంలో వాటిని పూర్తిగా దూరం పెట్టేస్తూ ఉంటాం. అసలు ఈ నమ్మకాల్లో నిజమెంత? కిడ్నీల్లో రాళ్లున్నప్పుడు నిజంగానే పథ్యాలు పాటించాలా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెప్తారో ఇప్పుడు విందాం. కిడ్నీలలో రాళ్ళు ఉన్న వాళ్లకు వాళ్ళు పాటించాల్సిన పథ్యాలనగా మొట్టమొదటి ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి, అంటే కనీసం 4 లీటర్లు. రెండోది ఉప్పు శాతం వాళ్ళ ఆహారంలో తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఎస్పెషలీ ఈ సౌత్ ఇండియాలో ఈ ఉప్పు శాతం ఎక్కువగా తీసుకునే అలవాటు ఉన్నది. ఈ ఉప్పు మనం ఎక్కువ తినటం వల్ల ఆ ఉప్పు కిడ్నీలో నుంచి మన మూత్రంలో బయటికి పోయేటప్పుడు కాల్షియం అనే లవణాన్ని కూడా బయటికి తీసుకెళ్తుంది. ఈ కాల్షియం శాతం ఎప్పుడైతే మన మూత్రంలో పెరుగుతుందో రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంది. అందువల్ల ఉప్పు వంటలో ఎంత వేస్తారో అంత ఉప్పే తీసుకోవాలి, అంతకంటే అధికంగా ఉప్పు తీసుకోకూడదు. ఉప్పు ఎక్కువ ఉన్న పదార్థాలని అవాయిడ్ చేయడం మంచిది. మూడోదిగా చాలామందికి అపోహలు ఉన్నాయి ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు వీటి మీద. ఏ ఒక్క ఆకుకూరను, కాయగూరను, పండ్లను మనం దూరం పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఏముందో ఆ రకంగా మనం ఆహారం అనేది తీసుకోవటం అలవాటు చేసుకుంటే మనం అన్ని రకాలైన ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు అన్నీ తినొచ్చు. టొమాటో తినకూడదు, పాలకూర తినకూడదు అనే అపోహలన్నీ కూడా చాలా ఉన్నాయి సమాజంలో. బట్ టొమాటో తినటం వల్ల, పాలకూర తినటం వల్ల రాళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఈ మాంసాహారాలు అధికంగా తీసుకోవటం వలన చాలామందికి మళ్ళీ రాళ్ళు ఏర్పడే అవకాశం ఉంటుంది. అందువల్ల మాంసాకృతులు, కిడ్నీలో రాళ్ళు ఏర్పడే వాళ్ళు రోజు 100 గ్రాముల కంటే ఎక్కువ తీసుకోకూడదు. సాధ్యమైనంత వరకు వారంలో 2 సార్లకు మించి తీసుకోకుండా ఉంటే మంచిది. మాంసాకృతుల్లో అది ఏదైనా అవ్వచ్చు, చేప అవ్వచ్చు, చికెన్ అవ్వచ్చు, లేకుంటే మటన్ అవ్వచ్చు, ఏదైనా కూడా సో లిమిటెడ్గా ఉండటమే మంచిది. కుర్రకారంతా ఎక్కువగా కూడా ఈ ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పెట్టారు. దీనివల్ల కిడ్నీలో రాళ్ళు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఈ శీతల పానీయాలు వాడటం వలన కూడా విపరీతంగా వీరిలో రాళ్ళు రావటానికి ఆస్కారం ఉంటుంది. పాలు తాగే పసిబిడ్డ బోసి నోటిలో ఒకటొకటిగా దంతాలు పుట్టుకురావడం, ఆ పాల పళ్లతో పిల్లలు చిరునవ్వులు చిందిస్తూ ఉంటే ఆ దంతకళ్ళను చూడ్డానికి మనకు 2 కళ్ళు చాలవు. అయితే ఇలాంటి సమయంలోనే ఆ పాల పళ్ల మూలంగా పిల్లలకు రకరకాల సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి. దంతాలు, చిగుళ్ళు ఒకటే దురద పెడుతూ ఉంటాయి. దీంతో అందిన వస్తువునల్లా నోట్లో పెట్టేసుకుని కొరుకుతూ ఉంటారు. పిల్లలకు పాలపళ్ళు వస్తున్న దశలో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. టీతింగ్ అంటే ఏంటి? సాధారణంగా పిల్లలకి 6 months ఆఫ్ ఏజ్లో టీత్ రావటం అనేది స్టార్ట్ అవుతుంది. యూజువల్గా కింద దవడలో ముందు పళ్ళు ఫస్ట్ వస్తాయి. సో ఈ ఫస్ట్ వచ్చే ముందు ఉన్న ఇదే టీతింగ్ అని అంటాము. ఈ టీతింగ్ అంటే ప్రైమరీ టీత్ అంటే పాలపళ్ళు వచ్చేటప్పుడు కొన్ని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటుంది. వాటినే టీతింగ్ ప్రాబ్లమ్స్ అని అంటాము. సో ఈ 6 నెలలకు స్టార్ట్ అయ్యి పిల్లకి 1 year వచ్చేసరికి కంప్లీట్ పాలపళ్ళన్నీ ఎరప్ట్ అవటం అయిపోతుంది. సో వాళ్ళ నోట్లో పాలపళ్ళన్నీ 1 year లోపు కంప్లీట్ అయిపోతాయి వచ్చేయటం. పాలపళ్ళు వస్తున్నప్పుడు తలెత్తే సమస్యలేమిటి?
ఫస్ట్ ఏమవుతుందంటే ఆ పన్ను ఈ గమ్ని కట్ చేసుకుని బయటికి రావాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ గమ్ అంతా చాలా దురదగా ఉంటుంది. ఆ రిడ్జ్ పైన దురదగా ఉండి వాళ్ళు ఒకటే ఇరిటేషన్తో ఉంటారు. సో వాళ్ళు చాలా ఇరిటబిలిటీతో ఉంటారు. తర్వాత కనపడిన ప్రతిదీ నోట్లోకి తీసుకుందామని ట్రై చేస్తారు. వాళ్ళ దవళ్ళని వాళ్ళే నోట్తో కొరుక్కుంటూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఈ సలైవేషన్, ఎక్కువ సలైవా ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. ఆ సలైవాని వాళ్ళు మింగటం కూడా మర్చిపోయి వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఆ ఇచ్చింగ్ మీద, ఇరిటేషన్ మీద ఉండి ఆ సలైవాని లోపలికి మింగరు. అప్పుడు ఆ సలైవా నోటి పక్క నుంచి, కార్నర్ ఆఫ్ ద మౌత్ నుంచి డ్రూల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ డ్రూలింగ్ ఆఫ్ సలైవా ఉందో అప్పుడు వాళ్ళ పెదాలు పగిలిపోయి, కార్నర్ ఆఫ్ ద మౌత్స్ పగిలిపోయి చారలాగా ఫామ్ అవుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు కనపడ్డాయన్నీ నోట్లోకి తీసుకుందామని ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి తెలవకుండానే ఇన్ఫెక్షన్ నోట్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిస్టర్బెన్సెస్ అంటే మోషన్స్, వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. వెనక దవళ్లలో మోలార్స్ వచ్చేటప్పుడు ఆ పెయిన్ ఎక్కడొస్తుందో తెలియక వాళ్ళు చెప్పలేక చెవులు పీక్కుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఆ ఇయర్లో పట్టుకుని గట్టిగా లాగుతూ ఉంటారు. కొన్నిసార్లు ఇయర్ని కూడా కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళ చేతితోటి. సో వాళ్ళకి అంటే పెయిన్ ఇయర్లో వస్తుందని వాళ్ళు అనుకుంటారు. తర్వాత ఈ చేయి పట్టుకుని వాళ్ళు ఆ దవడను కూడా కొట్టుకోవటానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇక నైట్ పడుకోవటం కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ టైం లేచి ఏడుస్తూ ఉంటారు. ఇట్లా పాలపళ్ళు వచ్చినప్పుడు కొంతమందికి ఫీవర్, వామిటింగ్స్ ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. పాలపళ్ళ సమస్యల్ని పట్టించుకోనక్కర్లేదా? చాలామంది పేరెంట్స్ ఈ పాలపళ్ళు ఎటు ఊడిపోతాయి కదా అని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ పాలపళ్ళు, దవడలో ఉండే పాలపళ్ళు 12 ఏళ్ల వరకు ఉండాలి. 12 ఏళ్ల తర్వాత పర్మనెంట్ టీత్ వస్తూ ఉంటాయి. సో ఈ 12 ఏళ్ల వరకు వాళ్ళు చాలా న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఏ కారణం చేతైనా ఈ దవడ పళ్ళు డీకే అయితే కనుక వాళ్ళకి తినడానికి ఇబ్బంది అయ్యి చాలా పిల్లలు ఈ నవలటం అనేది మానేసి చాలా న్యూట్రిషియస్గా ఉండే ఫుడ్ మానేస్తూ ఉంటారు. సో వాళ్ళకి అన్ని డెఫిషియన్సీస్ వస్తూ ఉంటాయి. తర్వాత చాలామంది పేరెంట్స్ ఈ పిల్లలకి బాటిల్లో మిల్క్లో షుగర్ వేసేసి నోట్లో పెట్టేసి పిల్లలు కంఫర్టబుల్గా ఉన్నారులే అని వదిలేస్తారు. వాళ్ళకి వెనక పళ్ళు, ముందు పళ్ళు అన్నీ ఒకేసారి డ్యామేజ్ అయిపోయి ర్యాంపెంట్ కేరీస్ అని వస్తుంది. సో వాళ్ళు కూడా ఈ పోయే పళ్ళులే, తర్వాత మళ్ళీ పర్మనెంట్ టీత్ బాగుంటాయి అని పేరెంట్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఒకసారి ఈ పాలపళ్ళు అన్నీ అట్లా పుచ్చిపోయి అవి ఇన్ఫెక్ట్ అయితే పిల్లలు 12 ఇయర్స్ వరకు ఆ పుచ్చుపళ్ళతో ఇబ్బంది పడతా, దానిలో ఇన్ఫెక్షన్ ఏమైనా ఉంటే కొంతమందికి పస్సు కూడా డిశ్చార్జ్ అయ్యి ఇంట్రావరల్ సైనస్లు కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా చిన్న క్యావిటీ నోటీస్ చేసిన వెంటనే దాన్ని ఇమీడియట్గా ఫిల్లింగ్ చేయించుకున్నట్టయితే అది పెద్ద ప్రాబ్లం అవ్వకుండా కూడా ప్రివెంట్ చేయొచ్చు. పాలపళ్ళు వస్తున్నప్పుడు తలెత్తే సమస్యల్ని ఎలా అధిగమించాలి? ఈ పాలపళ్ళు వచ్చేటప్పుడు ఉన్న ఇరిటేషన్ పిల్లలు కనుక చూపిస్తూ ఉంటే పేరెంట్స్ వాళ్ళ హ్యాండ్స్ బాగా క్లీన్ చేసుకుని వాళ్ళ ఫింగర్స్ ఆ పిల్లల గమ్స్ మీద పెట్టి వాళ్ళు కౌంటర్ ప్రెషర్ ఇస్తూ ఉండాలి. అంటే వీళ్ళ ఫింగర్స్తో ఆ గమ్స్ నొక్కుతూ ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఏదన్నా చల్లటివి, రిఫ్రిజిరేట్ చేసిన చల్లటివి కర్డ్ కానీ, అంటే ఒక 5 నెలల పైన పిల్లలకి కర్డ్ అది ఎక్కువగా ఈ రిడ్జ్ మీద పెడతా ఉండాలి. లేకపోతే చల్లగా ఏమన్నా తీసుకుని ఆ రిడ్జ్ మీద పెడతా ఉంటే చాలా వరకు ఇరిటేషన్ తగ్గుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకోకుండా స్టాప్ చేస్తూ ఉండాలి. వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇరిటేషన్ ఉంటే చాలామంది పేరెంట్స్ వాళ్ళకి నంబ్ అవటానికి ఆయింట్మెంట్స్ పెడతా ఉంటారు తెలిసి తెలవక. అలాంటి ఆయింట్మెంట్స్ పెట్టినప్పుడు వాళ్ళకంతా ముద్దుబారిపోయి వాళ్ళు మిల్క్ తీసుకోవాలన్నా, ఫుడ్ తీసుకోవాలన్నా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆ ఆయింట్మెంట్స్ వాళ్ళు నోట్లోకి తీసుకుని అది నోరంతా కూడా నమ్నెస్ వచ్చి వాళ్ళు స్వాలోయింగ్ కూడా స్టాప్ చేసేస్తూ ఉంటారు. చాలా వరకు తిన్న ఫుడ్ నోట్లోనే పెట్టుకుని స్వాలోయింగ్ ఇబ్బంది అయ్యి వాళ్ళు మర్చిపోయి పడుకుంటారు. సో అలాంటప్పుడు వాళ్ళకి నిద్రలో ఆ తిన్న ఫుడ్ మళ్ళీ లోపలికి వెళ్ళి ఇరిటేట్ చేసి వేరే ఇబ్బందులు రావచ్చు. కాబట్టి ఎటువంటి నంబ్గా అయ్యే ఆయింట్మెంట్స్ ఏమీ రాయకుండా చాలా వరకు ఫింగర్స్ తోటి కానీ ఏదన్నా ఈ కౌంటర్ ప్రెషర్ పెట్టి అట్లా స్టాప్ చేస్తూ ఉండాలి. లేకపోతే మార్కెట్లో చాలా టీతింగ్ టాయ్స్ ఉంటాయి. సో పేరెంట్స్ వాటిని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఈ ప్లాస్టిక్ లేని టాయ్స్, యూజువల్గా బీపీఏతో తయారు చేసిన టాయ్స్ కానీ, వుడ్ టాయ్స్ కానీ అట్లాంటివి తీసుకుని వాళ్ళకి ఇస్తూ ఉండాలి. సో వాళ్ళు వాడిన ప్రతిసారి దాన్ని మళ్ళీ వేడి నీళ్ళలో బాయిల్ చేసి మళ్ళీ ఇవ్వటం బెటర్. ఇట్లా స్లోగా జాగ్రత్తగా మానిటర్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఫస్ట్ టీత్ వచ్చేటప్పుడు ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది.
రాను రాను మిగతా పళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా అలవాటు పడిపోతూ ఉంటారు. పేరెంట్స్ జాగ్రత్తగా వాళ్ళని డీల్ చేసి జాగ్రత్తగా వాళ్ళని మానిటర్ చేసుకుంటూ ఉంటే పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా బాగుంటుంది. పిల్లలకు పాలపళ్ళు వస్తున్న దశలో కనిపించే సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించే ఒక చిన్న చిట్కా మీకోసం. దగ్గు ఎంతకీ తగ్గకుండా వేధిస్తున్నప్పుడు కొద్దిగా ఆవాల పొడికి 1 స్పూన్ తేనెని కలపండి. ఆ మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఉంటే దగ్గు నుండి త్వరగా ఉపశమనం లభిస్తుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు